బీజేపీ గేమ్ ప్లాన్ మారిందా లేక కమలనాథుల స్పీడ్ తగ్గిందా లేదంటే తుఫాను ముందరి నిశ్శబ్దమేనా? ఆపరేషన్ ఆకర్ష్కు బ్రేకులు పడ్డాయా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కేవలం జెండాలు మారడం కాదు, నేతల బలాబలాలపై అంచనా రాజకీయాలు నడుస్తున్నాయా? గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలే టార్గెట్గా జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందా? గెలిచే ముఖాలు కావాలి, బలమైన నాయకులు కావాలి, కానీ పార్టీ క్రమశిక్షణ కూడా కావాలంటోంది బీజేపీ. దీంతో చేరికల వ్యవహారం కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. ఇతర పార్టీలో బలమైన నేతలను పార్టీలోకి తీసుకురావడం ప్రస్తుత రాజకీయాల్లో పార్టీ విజయానికి షార్ట్ కట్ గా మారింది. ఎవరొచ్చినా తలుపులు తెరవండి అని హైకమాండ్ చెప్పినా గ్రౌండ్ లో మాత్రం ఆ వేగం కనిపించడం లేదా? లెట్స్ వాచ్ దిస్ ఓటీఆర్. రాజకీయాల్లో ఒక మాట ఉంది, ఒంటరి చెట్టుతో అడవి కాదు, ఒక్క నాయకుడితో అధికారం కాదు. అందుకే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఉన్న క్యాడర్కి తోడు గెలిచే ముఖాలను వెతికే పనిలో పడిందట. కాంగ్రెస్ బీఆర్ఎస్ లో గెలిచే సత్తా ఉన్న నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లు గెలిచి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది బీజేపీ. ఈసారి ఏకంగా 3 మేయర్ పీఠాలే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంతో వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను సెమీఫైనల్ పోరుగా, అసెంబ్లీ ఎన్నికలను ఫైనల్గా భావిస్తోంది కమలదళం. ఈ కల సాకారం కావాలంటే ప్రత్యర్థి పార్టీలో బలమైన నాయకులను తమ వైపుకు తిప్పుకోవాలన్న వ్యూహం కూడా రచిస్తోందట. ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పార్టీ జాతీయ నాయకత్వం కూడా ఇదే సంకేతాలిచ్చిందట. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ అందరూ ఒకే మాట చెప్పారు. చిన్న నాయకుడా పెద్ద నాయకుడా అన్న తేడా వద్దు, గెలిపించే నాయకుడైతే చాలు అని హితబోధ చేశారట. అయితే మాటల్లో కనిపిస్తున్న దూకుడు చేతుల్లో పెద్దగా కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పెళ్లికి పిలిచారు, కానీ పీటల మీద కూర్చోబెడతామో లేదో చెప్పలేదు అన్నట్టుగా మారిందట తెలంగాణ బీజేపీ నాయకత్వం పరిస్థితి. రండి, కానీ టికెట్ గ్యారంటీగా ఇస్తారా అని మాత్రం అడగొద్దు. ఇదే ఇప్పుడు చేరికలకు పెద్ద అడ్డుగోడుగా మారిందనే ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో టికెట్ అంటేనే అసలు పెట్టుబడి. ఆ హామీ లేకుండా పార్టీ మారితే తర్వాత పరిస్థితి ఏంటన్న సందేహం చాలా మంది నేతల్లో కనిపిస్తోంది. ఎన్నికల ముందు పార్టీ మారితే టికెట్ కూడా ఖాయమవుతుందని చాలా మంది నాయకులు భావిస్తారు. కానీ బీజేపీ నేతలు చెప్తోంది ఒకటే, ముందు పార్టీ కోసం పనిచేయండి, తర్వాత టికెట్పై నిర్ణయం తీసుకుంటాం అనే లైన్లో వెళ్తోందని సమాచారం. మరోవైపు డివిజన్ వారీగా ఎక్కడ బలం తక్కువ ఉంది, ఎక్కడ బలమైన ముఖాలు కావాలి, ఎవరు గెలిపించే నాయకులు అనే లెక్కలు వేసుకుంటూ చేరికల కమిటీ మైక్రో ప్లానింగ్ చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. అంటే ఇప్పుడు కనిపిస్తున్న సైలెన్స్ పనిలేక కాదట, కేవలం లెక్కలు వేసే నిశ్శబ్దం మాత్రమే అంటున్నారు కమలనాథులు. డివిజన్ల వారీగా చేరికల్ని పర్యవేక్షించే కమిటీలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో పని ప్రారంభించలేదనే ప్రచారం ఉంది. దీంతో ఆపరేషన్ ఆకర్ష్కు అనుకున్నంత ఊపు కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట. అయితే బీజేపీ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అసలు ఆట మొదలవుతుందట. అప్పుడే వలస పక్షులు క్యూ కడతారంటున్నారు కాషాయ నేతలు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ వ్యూహం ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్ల పరిధిలో వీక్గా ఉన్న డివిజన్లను గుర్తించడం, అక్కడ ప్రభావం ఉన్న నాయకులను సంప్రదించడం, ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్త నేతలతో సైలెంట్గా టచ్లో ఉండటం, వారి బలం, సామాజిక సమీకరణాలు, గెలుపు అంశాలను అంచనా వేస్తున్నారట. ఈ ప్రక్రియ అంతా సైలెంట్గా జరుగుతోందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇప్పుడు చేరికలు కనిపించకపోయినా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అసలు సినిమా మొదలవుతుందనే ధీమాగా ఉన్నట్టు నేతలు చెప్తున్నారట. అసలు ఇంతకీ ఎవరొస్తారు, ఎవరు వెళ్తారు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బయటకు ప్రశాంతంగా కనిపిస్తున్న లోపల మాత్రం రాజకీయ లెక్కలు వేగంగా మారుతున్నాయంటున్నారు. అందుకే ఇప్పుడే చేరికలు తక్కువగా కనిపిస్తున్నాయి తప్ప అసలు ఆట అయిపోయిందని అనుకోవడం పొరపాటేనని కమలనాథులు అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ కూడా అలాంటి సైలెంట్ గేమ్ ఆడుతోందా, లేక వల విసిరారు కానీ చేపలు చిక్కలేదా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం కమలం వేస్తున్న స్కెచ్ చివరి నిమిషంలో ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెడతాయా? టికెట్ గ్యారంటీ కోసం ఎదురు చూస్తున్న నాయకులు నోటిఫికేషన్ రాగానే ఒక్కసారిగా కండువా మార్చేస్తారా, లేక ఈ ఆపరేషన్ ఆకర్షణగానే మిగిలిపోతుందా? ఆ ట్విస్ట్ ఎవరికి షాక్ ఇస్తుందో, ఎవరికి జాక్ పాటిస్తుందో వేచి చూడాల్సిందే.